హరే కృష్ణ అండి, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? డే 6లో మెటీరియల్తో పాటు ఈవినింగ్ మేకింగ్ వీడియో కూడా పెడతానండి. జనరల్గా ప్రతి ఒక్క పార్సెల్కి ఓపెనింగ్ వీడియో అనేది తీస్తాను. ఎందుకంటే నేను తెప్పించుకున్నప్పుడు ఏదైనా ఐటమ్ మిస్ అయిందంటే డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోవాలి కదా. సో అందుకని. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది నేను అన్నీ కూడా ఒకటే షాప్ నుంచి తీసుకోనండి. ఒక్కొక్క షాప్ నుంచి వస్తాయి. సో మనకి పార్సెల్ రిసీవ్ అయిన తర్వాత ఐటమ్స్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం అనేది నా రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అయితే ఇలా నేను ఏదైనా పార్సిల్ బుక్ చేసుకున్నప్పుడు చూసుకుంటాను, అన్ని షాప్స్ నుంచి వచ్చే ఐటమ్స్ నా దగ్గర స్టాక్ అంతా ఉందా, ఏమైనా లేవు అంటే వాటిని నేను తీసుకుంటాను. అలాగే ఏమైనా కొత్త ఐటమ్స్ వచ్చాయంటే అవి కూడా తీసుకుంటాను అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇలా తీసుకున్నప్పుడు మనకి అన్నీ ఒక దగ్గరే గ్యాదర్ చేసి ఒక్క దగ్గర నుంచి మనం షిప్పింగ్ చేయించుకున్నాం అనుకోండి, మనకి షిప్పింగ్ ఛార్జ్ కలిసి వస్తుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క 100 రూపీస్ పెట్టి తీసుకునే కంటే ఈ రకంగా తీసుకుంటే అఫ్కోర్స్ వెయిట్ పెరుగుతుంది, షిప్పింగ్ ఛార్జ్ కూడా పెరుగుతుంది, కానీ అన్ని ఐటమ్స్ ఒకేసారి వస్తాయి. ఎంతో కొంత ఒక 10-20 రూపాయలు 50 రూపాయలు లాభం వచ్చినా లాభమే కదా మిగిలినా కూడా. సో నేను ఓపెనింగ్ చేస్తున్నప్పుడు చూసారా, మీరు జస్ట్ సిజర్తో లాగేశాను, ఇక్కడ నాకు కవర్స్ 2-3 వరకు చెరిగిపోయాయి అనమాట. సో ఓపెనింగ్ వీడియో తీసేటప్పుడు శారీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఓపెన్ అయితే చేయండి. అండ్ థ్రెడ్స్ లాస్ట్ టైమే ఒక 20 పీస్ తెప్పించాను, 20 బాక్సెస్ మళ్ళీ తెప్పించాను. సో ఏన్ని కొన్నా ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది. క్లిప్ స్టోన్స్ అనేది షాప్ చేంజ్ చేశానండి, అందుకే శాంపిల్ కోసం నేను కొంచెం వేయమన్నాను. సో ఇది చూసుకొని తీసుకుంటే బెటర్గా ఉంటుంది కదా అని. సో ఇలాంటి చిన్న టిప్స్ యూస్ చేసామనుకోండి, మనం షిప్పింగ్లో కూడా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో నా ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈవినింగ్ ఒక మేకింగ్ వీడియో డెఫినెట్గా పెడతానండి, రేపు కూడా అస్సలు మిస్ చేయను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో